జేఎన్టీయూ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ నియామకం విషయంలో మళ్లీ గొడవలు మొదలవుతున్నాయి. యూనివర్సిటీలో బీజేవైఎం, ఏబీవీపీ, బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో క్లాసులను బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. విద్యార్థి సంఘాల నేతలు స్టాండ్ విత్ వీసీ పేరిట యూనివర్సిటీలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుత రిజిస్ట్రార్ జయలక్ష్మిని తొలగించాలని వచ్చిన వార్తలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని విద్యార్థి సంఘాల నేతలు వెల్లడించారు. 45 రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించగా ఇప్పుడు ఆమెను తొలగించాలని కుట్ర జరుగుతుందని వాపోయారు. We are supposed to write this. Stand with VC. Stand with VC. Stand with VC. We support. Register. We support. Register. Save the JNTU. Save the JNTU. Save the JNTU. స్లోగన్స్ ఏమన్నా? We support. Register, madam. We support. Register, madam. Save. JNTU. Save the JNTU. Save the JNTU. Save the JNTU. JNTU. Save the JNTU. We support. Register, madam. We support. Register, madam. Stand with VC. Stand with VC. Stand with VC. We support. Register, madam. We support. Register, madam. Stand with VC. Stand with VC. Stand with VC. We support. Register, madam. We support. Register, madam. Save the JNTU. Save the JNTU. Save the JNTU. అందరికీ నమస్కారం. నా పేరు జయరాం. ఈ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిని. గత 54 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి మహిళా రిజిస్ట్రార్గా ఎన్నికైన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ జయలక్ష్మి మేడం గారిని అడ్డుకోవాలని ఎన్నో శక్తులు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నామంటే ఇవన్నీ నడవవు అని చెప్పదలుచుకున్నాం. అలాగే ఫ్రైడే రోజు కాలేజీలో ఉన్న నాన్ టీచింగ్ ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులుగా ఏదైతే యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక మహిళా రిజిస్ట్రార్, అది కూడా బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒక రిజిస్ట్రార్ని తొలగించాలని చెప్పేసి ఎన్నో శక్తులు మన వీసీ సార్కి ప్రెజర్ చేస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకిస్తూ యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్లు కానీ, మొత్తం ప్రిన్సిపల్స్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా వీసీ సార్కి మద్దతుగా ఉన్నారు. దాంతోపాటు ఏదైతే స్టూడెంట్స్ యూనియన్స్ అన్ని కలిసి ఈరోజు యూనివర్సిటీ మొత్తాన్ని కూడా క్లాస్ అన్ని స్వచ్ఛందంగా బాయ్కాట్ చేశాము. ఏదైతే ఇప్పుడు మా వీసీ సార్ మీద పడుతున్న ప్రెజర్ ఉందో వీటిలో ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఉండకూడదని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. మా వీసీ సార్కి ఏవైతే ఆయన ఒక పరిధిలో ఆయనకు అర్హత ఉంది. ఏదైతే ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులుగా ఏదైతే యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక మహిళా రిజిస్ట్రార్, అది కూడా బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒక రిజిస్ట్రార్ని తొలగించాలని చెప్పేసి ఎన్నో శక్తులు మన వీసీ సార్కి ప్రెజర్ చేస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకిస్తూ యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్లు కానీ, మొత్తం ప్రిన్సిపల్స్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా వీసీ సార్కి మద్దతుగా ఉన్నారు. దాంతోపాటు ఏదైతే స్టూడెంట్స్ యూనియన్స్ అన్ని కలిసి ఈరోజు యూనివర్సిటీ మొత్తాన్ని కూడా క్లాస్ అన్ని స్వచ్ఛందంగా బాయ్కాట్ చేశాము. ఏదైతే ఇప్పుడు మా వీసీ సార్ మీద పడుతున్న ప్రెజర్ ఉందో వీటిలో ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఉండకూడదని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. మా వీసీ సార్కి ఏవైతే ఆయన ఒక పరిధిలో ఆయనకు అర్హత ఉంది. ఏదైతే రిజిస్టర్ని అపాయింట్ చేయాలన్నా, వాళ్ళని తీసేయాలన్నా గత వారం రోజులుగా జేఎన్టీయూలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి యూనివర్సిటీ విశ్వవిద్యాలయ విద్యార్థులుగా ఈరోజు స్వచ్ఛందంగా మేము క్లాసెస్ బైకట్ చేసి వీసీ కిషన్ కుమార్ రెడ్డి గారికి, అలాగే రిజిస్ట్రార్ జయలక్ష్మి మేడం గారికి సపోర్ట్గా మేమందరం క్లాసులు బైకట్ చేసి సపోర్ట్ తెలియజేస్తున్నాము. ఎవరైతే ప్రీవియస్గా రిజిస్టర్గా వర్క్ చేసినటువంటి ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు గారు 2 years 4 months తన టర్మ్ నిర్వహించి రిలీవ్ అయిన సందర్భంలో, అదేవిధంగా జయలక్ష్మి మేడం ఎవరైతే లేడీ ప్రొఫెసర్ హూ ఇస్ ఫ్రమ్ బీసీ కమ్యూనిటీ, తనకి రిజిస్టర్ పొజిషన్ ఇవ్వడం జరిగింది. దానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు ఈ యొక్క రిజిస్టర్ మేడంని తొలగించాలి, మళ్ళీ ఎవరైతే ప్రీవియస్గా వర్క్ చేసి వెళ్ళారో తననే మళ్ళీ పొజిషన్లో తీసుకోవాలని చెప్పేసి
మా యొక్క వీసీ టి కిషన్ కుమార్ రెడ్డి గారిని చాలా రకాలుగా